మంచి పెట్టు. పిచ్చి పిచ్చిగా చేయకు. నువ్వు పెట్టుకున్నావు ఆడ చూసుకో. ఎంత గలీజ్గా ఉంది తెలుసా? అది నీకు అర్థమవుతుందా? ఏమన్నా చెప్తే పెడుతున్నావా? ఏం చేసుకోవాలమ్మా? అన్నులు తింటూ మరి. ఇప్పుడు చిన్నప్పుడు గొప్పడితే నీకు ఇట్లా వస్తుండే, ఇప్పుడు నువ్వు చూడే అంటే ఇంకేదాని అమ్మ. మా అమ్మ ఇప్పుడు డేంజర్ తాగుతుంది ఇక ఇచ్చి పడేస్తుంది. గాడిది ముందే 10 మంది అడుగుతారు రత్నం వాళ్ళ అమ్మ. అమ్మ రత్నం వాళ్ళ అమ్మ కాదు, అమ్మ రత్నం అని. అంతే. ఏమన్నా అంటించినా పక్కలకు మంచిగా పెట్టినావా? స్టడీ ఉండలేవా అని అమ్మ నువ్వు? అది చెల్లి అంత గజ్జి గజ్జి అంటారు చూడరా, తీసుకుంటుంది చిన్నప్పుడు. ఎట్లా దొరకబట్టింది చూడరా చిన్నారు. ఒకసారి నీ ఎర్ర చూపంటే ఏ సటాయించట్లేదు ప్లీజ్ రా. ఆయన చెప్పినట్టు వినాలి రా. పో అంటే నేనే పోవాలి. నువ్వు చెప్పినట్టు అందరు వినాలమ్మా. అందరు చెప్పినట్టు నువ్వు వినద్దు అంటే నేను తోపే మరి నువ్వు నేను సెట్ అయ్యేది ఇంకోటి. అది రేపు అమ్మా 3 ఏళ్ళ నుంచి కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నాము. ఒక్కరోజైనా సక్క ఫోటో తీసినామని? ఒక్కరోజమ్మా, 1 సింగిల్ డే. ఎప్పుడైనా తీస్తా, ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు వద్దమ్మా. ఇప్పుడు ఆడంతా ఫంక్షన్ అవుతున్నాడు. ఇప్పుడు నేను వీడియోలు తీయాలి. వాట్ ఈస్ దిస్? కమిట్మెంట్ గైస్. ఇప్పుడు ఏంది మమ్మీ నన్ను ఎందుకు పుట్టించింది నీకు? అంటే సెకండ్ పుడుతుంది ఆమెకు వీడియోలు తీయాలని పుట్టించింది. ఇట్స్ ఆల్ అబౌట్ కమిట్మెంట్స్ అన్నయ్య. వి కాంట్. ఏంది? కొంచెం అయితే నా మేకప్ మెల్ట్ అవుతుంది, మళ్ళీ అప్పుడు వీడియోస్ రావు. ప్లీజ్. డాన్స్ అయ్యా అనుకున్నావు, డాన్స్ చేసినావు. నేను చేయలేదు ఇంకా. పెళ్ళి అయిపోయినప్పుడు డాన్స్ చేపిస్తా. అన్నావంటే ఎదురవ్వనా? అసలు చూడా ఎట్లా కాదు. ఇప్పుడు నువ్వు డాన్స్ చేయట్లేవు, డాన్స్ డాన్సర్ సేమ్ చేస్తావా? పెళ్లి చేసుకోవా? చేసుకోను. కాదు, ఎప్పుడైనా డాన్స్ చేస్తా అనుకున్నావా? ఎంతగానో ఇది ఈ మూమెంట్ కోసం పుట్టినప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. జీవితంలో డాన్స్ చేయలే, ఇక్కడ డాన్స్ చేద్దామని. నువ్వు చెయ్యవా? నేను చేస్తాను. డాన్స్ చేస్తావా? సంగీత అడగాలి నువ్వు? అడిగాను, నాకు డాన్స్ రాదు. అయితే నువ్వు అడగాలా? ఊరుకుంటారా? ఒకటి అట్లనే ఉండాలి. అయ్యా పెళ్లి కూడా కాలే ఇంకా. పెళ్ళి అవ్వాలా? పెళ్ళి అయిపోయింది ఎప్పుడో. సంగీత అయితే సెకండ్ థాట్స్ వస్తాయంట పెళ్లి. వెరీ స్ట్రాటజిక్ మూవ్. సంగీత్ ఎందుకు పెట్టలే అంటే సంగీత్ పెట్టాక పెళ్లి కూతురికి సెకండ్ థాట్స్ రావచ్చు. పెళ్లి కూతురికి ఫసా దియా, तेरे पास कुछ ऑप्शन नहीं बचा. ఇప్పుడు రావుగా సెకండ్ థాట్స్. మరి పాప మా పిల్ల ఎడిపోతుంది సెకండ్ థాట్స్ అంటే. అయిపోయింది, ఇంకేం లేదు. సెకండ్ థాట్స్ ఉంటే అయిపోద్ది ఇంకా పని. ర్యాంపే నీకు ఏం చేస్తావు ఎన్నెన్నో అనుకుంటావు. కే ర్యాంప్ అంట. నేనైతే ఇప్పుడు కాదన్య, ఇప్పుడు అక్షయ అని ఉంది. వాట్ ఇస్ ద హ్యాష్ ట్యాగ్? ఆయా బాయ్ బోల్తే అల్లు అర్జున్. వెడ్డింగ్ డే. అండ్ ఇప్పుడు నేను మేకప్ కూడా వేసుకుంటున్నా. మా చెల్లె హాఫ్ రెడీ. శ్రీ, హౌ డు యూ ఫీల్?
About Anna getting married? Yeah, it's very exciting. It's very emotional. స్టేజ్ మీద పోయి ఏడుస్తావు ఏంది ఇప్పుడు లేదు గైస్ ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూస్తాను ఇట్లా తాళి ర్యాంట్ కాదే ర్యాంట్ విత్ మీ వైల్ ఐ గెట్ రెడీ కాదు ర్యాంట్ విత్ మీ వైల్ ఐ గెట్ రెడీ అని ఉంటుంది చూడు ఇట్లా ఒక్కొక్కరి ఇది ఒక్కొక్కలాగా ఉంటుంది నీకు నువ్వు ఎందుకంటే ఇది అవుతున్నావు ఐ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద వెడ్డింగ్ ఎందుకంటే ఆల్సో మా నలుగురు కజిన్స్ లో ఫస్ట్ కదనే ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ వీడియోస్ చూపిస్తారు చూడు ఇట్లా ఫ్రెండ్ పెళ్ళి అవుతుంటే ఇట్లా సిస్టర్ పెళ్ళి అవుతుంటే ఏడ్చేస్తూనే ఉంటారు లైక్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇంకా చూసాడా క్రింజ్ అనిపిస్తుంది ఐ కాంట్ రిలేట్ టు ఇట్ క్రింజ్ అనిపించడం కాదు ఐ మైట్ లైక్ యు నో అరే ఐ టు బి ఆనెస్ట్ ఐ రియల్లీ ఫైండ్ ఇట్ క్రింజ్ బ్రో No, I don't feel it cringe because I find it cringe. It's the end of the day, it's your loved ones. So loved ones ఏం చేసినా full coverage చేసిన నీకు కూడా how's my makeup guys of course ma ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయిలు వేసిన చూడు సరే అట్లే అట్లా ఎందుకు చేస్తున్నావు అసలు క్రియేటర్ అయితే ఎన్ని వర్క్స్ ఉంటుందో తెలుసా మీకు నేను మంచిగా బట్టలు ఏం కొనుక్కోలే అన్ని సోర్సింగ్ వేసుకొని వచ్చిన డిజైన్ సోర్సింగ్ చేసినాక ప్రెషర్ ఎట్లుంటుందో తెలుసా మీకు వీడియోలు తీయాలి అంటే దట్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్ అంటే ఇప్పుడు వేరేలా కానీ నీకు ఎక్కువ ప్రివిలేజ్ ఉంది కదా సిరి వద్దు నేను చెప్తా అసలు ఇంత బ్యూటిఫుల్ లుక్ రావడానికి సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వేరే నాకు కరీంనగర్ ఇది టోటలీ నాన్ స్పాన్సర్డ్ ఇది యాక్చువల్లీ వి లైక్ ద లుక్ వెరీ మచ్ సో జస్ట్ అట్లా చెప్తున్నాం అంతే అరే నన్ను చూపియకరా ముఖంలో ముఖం పెట్టి నీ లోటస్ అనాలజీ చెప్పే సో ఐ టెల్ యూ సో మీరు అబ్జర్వ్ చేస్తే లోటస్ ఇయర్ పిన్ ఏమైంది నేను చెప్తా ఇక్కడ డిస్టర్బెన్స్ సో బేసిక్గా లోటస్ ఐ స్టార్ట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఓకే సో ఇది లోటస్ దిస్ ఇస్ లోటస్ అండ్ దిస్ ఇస్ లోటస్ కంటిన్యూ ద అనాలజీ దిస్ ఇస్ లోటస్ this is lotus and these are the lotus ఇంకా I put mehendi also lotus can you believe it లోటస్ ఆగా ఇక్కడ వెనకాల కూర్చుంది ఇది లోటస్ ఇది lotus ఏమంటది it's okay and this is you know the lotus theme ఇదా and the best part are you ready for it wait for the last లోటస్ వాడిపోయిన లోటస్ పువ్వు వాడిపోయింది సిరి అచ్చా ఇది కూడా లోటస్ అనే ఇది లోటస్ ఇది లోటస్ ఇది లోటస్ నువ్వేందనంటే నువ్వు లోటస్ అన్నట్టు ఇప్పుడు యాక్చువల్లీ ఇట్లాంటి లుక్ నేను ఎప్పటి నుంచో రిగ్రెట్ చేయడానికి ట్రై సో నాకు ఇప్పుడు అయింది అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అబౌట్ ఇట్ లైక్ బ్రో ఐ అచీవ్డ్ ఇట్ అండ్ అపారెంట్లీ ఈవెన్ ఐ లుక్ గ్రేట్ టుడే అవేరా షర్వానీ దీని షర్వానీ అంటారా కుర్తా అంటారా వాట్ యూ కాల్ దిస్ సో దిస్ ఇస్ ద సూట్ దట్ ఐ గాట్ ఫ్రమ్ శశాంక్ చెలిమల థ్యాంక్స్ శశాంక్ ఇఫ్ యూ వాచింగ్ దిస్ అండ్ యా ఇప్పుడు చిల్కర్ బెల్లం అవుతుంది ఏం ఎత్తుకుతున్నావు అక్క అందం పడ్డది అనుకున్నా మామయ్య కొంచెం ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుందా లేదండి అందం ఎక్కువైతే అట్లే ఉంటుంది అక్క మామయ్యకి పెళ్ళైంది కదమ్మా సో చేయాల్సి వస్తుంది ఇవన్నీ పెండ్లాంని చేసిండు మా మరదల్ని చేసిండు అంటే లైక్ అక్క దగ్గర కూడా ఫేక్ అన్నారా అక్క దగ్గర ఫేక్ అది ఉండదు అక్క ప్రేమ మాత్రమే ఉంటుంది And guys, you know what's the worst part is after getting this ready? ఇట్లా మంచిగా వైబ్ సెట్ అవుతుంది అక్కడ అందరితో కలుస్తాము మా చెల్లి చిన్నగా వస్తుంది అని అంటది 3 రోజుల నుంచి అదే నడుస్తుంది నిన్నది వేసిన మొన్నది వేసిన దాని ముందు నవంబర్ 2nd రోజు నుంచి అదే చేస్తున్నాం అట్లా అనకనే అదేదో మొత్తం నాకే తీసినట్టు ఇప్పుడు అది కాంటెంట్ పెడుతుంది ఇన్స్టాగ్రామ్లో అది చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంది సీను సిరి చెప్పు సిరు నేను చాలా బిజీగా ఉన్నా ఇన్స్పో వెతకడం సో తప్పదు గైస్ ఇప్పుడు నేను ఇంట్లో లేబర్ ఏమంటారు బ్లడ్ లేబర్ సో నాకు తప్పించుకొని కూడా అవ్వదు ఓకే దిస్ పార్ట్ ఆఫ్ యువర్
చూస్తారా జోయిపేట మొత్తం అదే అన్నానా అయ్యో నేనే అరే నేను మంచిగా పెట్టినా త్రీ ప్రాబ్లమ్స్ చెప్పు నేను ఏం బాధ చేస్తున్నాయి చెప్పు. పెళ్ళంటే మొత్తం రెడీ అవడమే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇలాంటి ఫేక్ ఎక్స్టెన్షన్స్, లేదంటే సౌరాలు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంత హెవీ జ్యువెలరీ క్యారీ చేయడం. థర్డ్ థింగ్ ఈ చీర. ఎంత కష్టం వచ్చింది బిడ్డ. ఇలాంటి కష్టం మగోడికి కూడా రావద్దు. అందుకనే పెళ్లి చేసుకోకుండా ఎవరు. గుడ్ డెసిషన్. రిజిస్టర్ మ్యారేజ్ బెస్ట్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి అందరూ. ఓకేనా? డూ యూ నో వాట్స్ ద బెస్ట్ పార్ట్? పెళ్ళి అయిపోయినాక ఇట్లా అందరినీ కూర్చోబెట్టి తినిపిస్తారు చూడండి, అది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఇంకా డెజర్ట్స్ అన్నీ అయిపోలే, అప్పుడే వి గాట్ 1 2 3 4 5 ఇంకా పోల్ అయిపోయిందా? పోల్ అయిపోగొట్టినావా? పోలే 6. నన్ను చూసి నవ్వుతున్నారు కానీ నేనేం ఫీల్ కాను.